ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం హెబ్రీ పత్రికలో నుంచి ధ్యానాలు వింటూ ఉన్నా. ప్రభు మనతో మాట్లాడుతున్నారు, అందుకే ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. ఈ సమయంలో కూడా 2 వచనాలు మనం చదువుకొని దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంగతులు విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి. మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. తర్వాత 24వ వచనం కూడా చదువుదాం. చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు. మీ వాక్యాన్ని మా అందరికీ బోధించమని మీ ఆత్మ ద్వారా మా జీవమైన క్రీస్తును, మా ప్రధాన యాజకుడు, మా నిత్యమైన విమోచనకు కారకుడు మా యేసుక్రీస్తు ప్రభును బోధించమని మా అందరినీ గ్రహింపులోనికి తీసుకుని రమ్మని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా జీవించుట అనే సంగతిని మనం తెలియజేస్తూ ఉన్నాం, మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ జీవితంలో భాగంగా మన ప్రధాన యాజకుడు, మన పక్షంగా అర్పణ బలి చేసిన మన ప్రధాన యాజకుడు, మన నిత్యమైన విమోచనకు కారణమైన మన ప్రధాన యాజకుడు, మనకి ఇంకొక పాప పరిహారార్థ బలి లేకుండా చేసిన మన ప్రధాన యాజకుడు, సమస్తము సమాప్తమని చెప్పిన మన ప్రధాన యాజకుడు, భూమి మీద యాజకుడు ఏం చేయలేకపోయాడో, భూమి మీద అర్పణల ద్వారా మనకి ఏమి కలగలేదో ఆ సంపూర్ణ సిద్ధి యేసుక్రీస్తు వారు అర్పణ ద్వారా మనకు ఆయన అనుగ్రహించారు. అందుకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం. మనం చదువుకుని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. యేసు ప్రభు వారు ప్రవేశించిన స్థలం ఏది? పరలోకం. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆ పరలోకాన్ని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నత లోకం అన్నాడు. మహామగుడుగు దేవుడు ఉండే స్థలం అన్నాడు. దానినే, ఆ పరలోకాన్ని ఇంకేమన్నాడు అని అంటే దేవుని కుడిపార్శ్వము అని అన్నాడు. ఉన్నత లోకము. ఆ ఉన్నత లోకంలో ప్రభు ప్రవేశించింది, లేదా మన ప్రధాన యాజకుడు ప్రవేశించింది. ఎందుకు అని అంటే తన స్వరక్తంతో ఒక్కసారి ప్రవేశించాడు. భూమి మీద ఉన్న యాజకులు అనేక పర్యాయాలు వెళ్తున్నారు అని అంటే పాపముల విషయంలో ప్రాయశ్చిత్తం సంపూర్ణంగా కలగలేదు అనేది భూమి మీద బలుల ద్వారా, లేదా భూమి మీద గుడారం ద్వారా, అక్కడ జరుగుతున్న పరిచర్య ద్వారా, అక్కడున్న యాజకుని పరిచర్య ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే
పరలోకం నుండి వచ్చిన యాజకుడు ఒక్కసారి ఆ పని ముగించి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు పరలోకంలో. ఇంకొకసారి ఆయన వస్తాడు. ఆయన వస్తే ఎందుకు వస్తాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ పరలోకానికి తీసుకువెళ్ళటానికి వస్తాడు. సో అందుకనే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఒక్కసారే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు, సువార్తను నమ్ముతున్నారు. సువార్తను నమ్మటం ద్వారా వారు పాపక్షమాపణ పొందుతున్నారు, దేవుని ఎదుట నీతివంతులుగా నిలబెట్టబడుతున్నారు, పరిశుద్ధులుగా నిలబెట్టబడుతున్నారు, దేవుని కుమారులను పిలువబడుతున్నారు, ఆత్మచేత ముద్రించబడుతున్నారు. ఎందుకు అనంటే ఒక సంగతి మనం చదివాం చూడండి. 9వ అధ్యాయం 24వ వచనంలో, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకంలో ప్రవేశించాడు. యేసు ప్రభువారు పరలోకంలో ప్రవేశించటం కూడా మన కొరకే. ఈ భూలోక ప్రవేశము మన కొరకే. ప్రధాన యాజకుడిగా ఎందుకు? నిత్యమైన విమోచనం అనగా సంపూర్ణ సిద్ధి కలుగు చేయటానికి. ఇంకొకసారి పాప పరిహారార్థ బలి అవసరం లేని గొప్ప విశ్రాంతి కలిగిన జీవితంలోనికి మనల్ని నడిపించడానికి. సో అందుకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పాపం విషయంలో క్షమాపణ పొందారు. ఇక పాపులు కాదు, నీతిమంతులని దేవుని కుమారులను పిలువబడుతున్నారు. ఎంతకాలానికి? సదాకాలానికి. ఎందుకు? ఇంకొక పాప పరిహారార్థ బలి అవసరం లేనంతగా ఆయన కార్యం జరిగించాడు కాబట్టి. సో ఇప్పుడు మొదటి ప్రవేశంలో ఆయన నిత్యమైన విమోచన అనగా సంపూర్ణ సిద్ధి, మన విమోచన విషయంలో, మన పాపం విషయంలో, మన క్షమాపణ విషయంలో సంపూర్ణ సిద్ధి కలుగు చేశాడు. సంపూర్ణంగా మనల్ని రక్షించాడు. ఇది మొదటి ప్రవేశం. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా మొట్టమొదట వచ్చి సంపూర్ణ సిద్ధి కలుగజేసి నిత్యమైన విమోచన సంపాదించి ఇక జీవిస్తున్న దినాల్లో ఇంకెప్పుడు పాప పరిహారార్థ బలి అంటే నేను ఇంకెప్పుడు పాపిని కానంతగా ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు పరలోకంలో ప్రవేశించాడు యాజకుడు. పరలోకంలో ప్రవేశించింది ఎందుకు? భూమి మీద ఏం చేశాడో దానిని పరలోకంలో తండ్రి ఎదుట మన పక్షంగా కనబరచడానికి. ఇప్పుడు మీరు ఇలా అనుకుంటే, లేవియాకాండంలో మొదట 2 బలులు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో దహన బలి ఉంది, 2వ అధ్యాయంలో నైవేద్యం ఉంది. దహన బలి అంటే ఏంటంటే, మన పక్షంగా మన మీద పడాల్సిన అగ్ని మన స్థానంలో ఉన్న గొర్రెపిల్ల మీద పడింది, బలిపీఠం మీద. అది దహన బలి. అంటే దేవుని ఉగ్రత నా మీద పడాలా, నా పాపముల విషయమై. అయితే దేవుడు మనందరి పక్షంగా ఒక గొర్రెపిల్ల మీద వేశాడు. లేదా ఇలాగ అనుకుందాం, ఆ దహన బలి కొరకు దహన బలిగా ఆ గొర్రెపిల్లను తెచ్చిన ఆ ఆరాధికుడు తన పక్షంగా గొర్రెపిల్లను అప్పగించినప్పుడు తన మీద ఉన్న ఉగ్రత అంతా ఆ గొర్రెపిల్ల మీద పడింది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అంగీకరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? బయటే ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి పక్షంగా లోపలికి ఎవరు వెళ్ళారు? ప్రధాన యాజకుడు వెళ్ళాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్తే దేవుడు ఎవరిని అంటున్నాడు? ప్రధాన యాజకుని అంటలే, నేను ఆ వ్యక్తిని అంగీకరిస్తున్నాను. అంటే ఈ వ్యక్తి వెళ్ళింది, ప్రధాన యాజకుడు వెళ్ళింది ఆ వ్యక్తి పక్షంగా. కాబట్టి దేవుడు ప్రధాన యాజకుడిని అంగీకరిస్తున్నాడంటే ఆ వ్యక్తిని అంగీకరించినట్టే. ప్రధాన యాజకుని తన ఎదుట నిలవబెట్టుకున్నాడంటే ఆ వ్యక్తిని నిలవబెట్టుకున్నట్టే. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడంటే ఎవరి పక్షంగా వెళ్ళాడు? మన పక్షంగా వెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు? రక్తం తీసుకెళ్ళాడు. ఏ రక్తం? మనకు నిత్యమైన విమోచనను కలిగించిన రక్తం, మన పాపములకు శాశ్వతమైన పరిష్కారం చేసిన రక్తం. ఇంకొకసారి నేను పాపిని అని ఎన్నడూ తలంచకుండా, నేను దేవుని కుమారుడని, నీతిమంతుడని
ఎరిగినట్లుగా నన్ను చేసిన రక్తం. ఆ రక్తం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ రక్తం ఏం మాట్లాడుతుంది పరలోకంలో? ఈ రక్తం నందుల విశ్వాసం మూలంగా రాజేష్ అనేవాడు నీతిమంతుడు. నేను ఎలాగ నీ కుమారునో రాజేష్ కూడా నీకు అలా కుమారుడు. నేను ఎలాగ నీ ఎదుట సరిపోయిన వాడును, రాజేష్ కూడా నీ ఎదుట సరిపోయినవాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు నా ప్రధాన యాజకుడు నిలబడ్డాడంటే ఎవరి కోసం వెళ్ళాడు? ఆయన కోసం వెళ్ళా, నా కోసం వెళ్ళాడు. ఇప్పుడు యేసుప్రభు నిలబడ్డాడంటే నేను అక్కడ నిలవబడ్డాను. సో మన యాజకుడు అక్కడ నిలవబడ్డాడు, మనం నిలవబడ్డా. ఇప్పుడు ఒక సంగతి, ఆయన అక్కడ ఎందుకున్నాడనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక మాట చూడండి. మొదటి అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం. 30వ వచనం నుంచి కూడా చూడండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. మనం ఎవరిలో ఉన్నాం? క్రీస్తు యేసునందు ఉన్నాం. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఆయనతో పాటు పరలోకంలో ఉన్నాం. సో ఇప్పుడు 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. చూసారా, ఈ వచనంలో ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచనముగా తండ్రి ఎదుట కనబడుతున్నాడు. తండ్రి ఎదుట ఉన్న యేసుప్రభు వారు ఎవరు? మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన, మన నిత్యమైన విమోచన. అందుకని ఇప్పుడు మనం భయపడకూడదు. మన నీతి తండ్రి ఎదుట, మన నీతి ఎవరు? యేసుప్రభువే. తండ్రి ఎదుట మన పవిత్రత ఎవరు? యేసుప్రభువే. మన పరిశుద్ధత. తండ్రి ఎదుట మన విమోచనం ఎవరు? ఆయన. కాబట్టి తండ్రి ఎదుట ఉన్న యేసుప్రభు నిన్ను నన్ను కనబరుస్తున్నాడు. యేసుప్రభు తండ్రి ఎదుటికి వెళ్ళింది నీ పక్షంగా, నా పక్షంగా. ఆయన అక్కడ నిలబడింది మన పక్షంగా. ఆయన చూపిస్తుంది మనల్ని. కాబట్టి యేసుప్రభువులు ఎవరిని చూస్తున్నాడు? మనందరం క్రీస్తులో ఉన్నాం, పైన ఉన్నాం కదా. 30వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలంగా, అంటే యేసుక్రీస్తు మూలంగా మీరు, అయితే ఆయన మూలంగా అంటే దేవుని మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరం దేవుడు ఆయనను మన కొరకు పంపించాడు. కాబట్టి మనం దేవునిని బట్టి క్రీస్తు యేసులో ఉన్నాం. విమోచించబడిన వారందరూ క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు ఎక్కడున్నాడు? దేవుల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు దేవుల్లో ఉన్నాడు. మనలో దేవుడు అనగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం దైవత్వంలో ఉన్నాం, మనం దేవునిలో ఏకమై ఉన్నాం, మనం దైవ కుమారులు, దైవములు, దైవం. సో అందుకని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంటే పరలోకంలో ఉన్నవారని అర్థం, పరలోకంలో కూర్చున్నవారని అర్థం. అందుకని మీరు ఒక మాట చదివితే, ఇక్కడ మనం చదివాం 9వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు రక్తము అని అన్నాడు. చూసారా, ఆ ప్రధాన యాజకులు నిర్దోషులుగా అప్పగించుకోవాలి. ఆ ప్రధాన యాజకులు లోపలికి వెళ్ళినప్పుడు భూమి మీద యాజకులు, అహరోను సంబంధులు, వారు యాజకత్వం చేసినప్పుడు మొదట వారి పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు అప్పగించారు. కానీ మన ప్రధాన యాజకుడు తాను నిర్దోషులుగా అప్పగించుకున్నాడు. సరిపోయినవాడు. హెబ్రీ 7:26, సరిపోయినవాడు, నిర్దోషులుగా అప్పగించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ హెబ్రీ పత్రిక 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేయను. ఇప్పుడు మనస్సాక్షి శుద్ధి. యేసుక్రీస్తు నా ప్రధాన యాజకుడు నా పక్షంగా శరీరధారిగా ఈ లోకానికి ప్రవేశించి నా పక్షంగా నిత్యమైన విమోచన జరిగించాడు. నా కొరకు తన శరీరం మీద నా పాపములను భరించి ఒక్కసారే ముగించి నిత్యమైన విమోచన సంపాదించి సమాప్తమని చెప్పి పరలోకానికి వెళ్ళాడు. నాకు ఇంకొక పాప పరిహారార్థ బలి లేదంటే నేను ఇంకొకసారి నన్ను ఆయన పాపి అనడు. ఆయన తన భవిష్యత్ జ్ఞానమును బట్టి, మనం ముందు చెప్పుకున్నాం, ఆయన తన భవిష్యత్ జ్ఞానంలో
ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు కాబట్టి ఈ 3 కాలాలకే సరిపడగా మనకి విమోచనము సంపాదించి మనం ఇంకెప్పటికీ పాపులము కాకున్నట్లు ఆయన మన పక్షంగా దేవుని ఎదుట నిలబడ్డాడు. అంటే మనం ఎక్కడ నిలబడ్డాం? దేవుని ఎదుట నిలబడ్డాం. దేవుని ఎదుట నిలబడినోడు పాపే నీతిమంతుడు. నీతిమంతుడు ఎంతకాలానికి? సదాకాలానికి. కాబట్టి ఇంకొక సంగతి ఏంటంటే, దేవుని ఎదుట నిలబడ్డాం, నిత్యమైన విమోచనలు ఉన్నాం, దేవుని ఎదుట నీతిమంతులు, క్రీస్తే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచనంగా ఉన్నాడు. సో అందుకనే ఎవరైనా మన మీద నేరారోపణ చేసినా, ఒకవేళ మన మనస్సాక్షి మనల్ని అలాగనిపించినా, మనం ఎరగాల్సింది ఏంటంటే, నా నీతి క్రీస్తే ఆయన తండ్రి ఎదుట ఉన్నాడు, ఆయనలో నేనున్నాను, ఆయన నన్ను కనబరుస్తున్నాడు. క్రీస్తు నన్ను కనబరిస్తే క్రీస్తు ఎంత పర్ఫెక్టో నన్ను అంత పర్ఫెక్ట్గా కనబరుస్తాడు దేవునికి అని ఎరగండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కార్యం ఇంకెవరు తిప్పలేని కార్యం. యేసు ప్రభు ద్వారా మనకు కలిగిన నీతి, పవిత్రత, దేవుని కుమారులు అనేది ఇక ఎవ్వరు కొట్టివేలేంది. అది దేవుడే మన కోసం యేసు ప్రభునందు జరిగించింది. ఇక దేవుడు కూడా దాన్ని తిప్పలేడు. అందుకుని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన రక్షిస్తున్నాడు. అనగా పాపక్షమాపణ ఇచ్చి నీతిమంతులుగా తీర్చి తన ఎదుట తన కుమారులుగా నిలబెట్టుకుంటున్నాడు. సో అందుకనే ఇప్పుడు జీవంగల దేవుని సేవిస్తున్నాం. జీవంగల దేవుని సేవించడం అంటే మనస్సాక్షిని, ఇక్కడ ఏమన్నాడు చూడండి, మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకుంటాం. మనస్సాక్షి శుద్ధి అవటంతో శుద్ధి చేసుకోవటమే జీవంగల దేవుని సేవించుట. నేను పాపిని, యేసుప్రభు నమ్మిన నేను పాపిని అని అనుకోకూడదు. ఎన్నటికీ పాపి కాడు. అందుకని అన్నాడు ఆయన, ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు. సో నేను నీ కుమారుణ్ణి, నీతిమంతుణ్ణి, యేసుప్రభువా, దేవుని ఎదుట నా నీతిగా, నా పరిశుద్ధతగా, నా విమోచనగా నువ్వు నిలబడ్డావు, అందుకు నీకు స్తోత్రాలు. అందుకనే నేను దేవునికి కుమారుణ్ణి, దేవుని ఎదుట నీతిమంతుణ్ణి అని ఎంచుకోవటం, ఇది మనస్సాక్షి శుద్ధగుట. దీన్నే జీవంగల దేవుని సేవించుట. మనస్సాక్షి శుద్ధిగా ఉండటమే జీవంగల దేవుని సేవించుట. మనస్సాక్షి శుద్ధిగా లేకపోతే మనం నిర్జీవ క్రియల్లోకి వెళ్ళిపోతాం. నిర్జీవ క్రియలు దేవుని కూడా ఎలా సేవిస్తామంటే నిర్జీవ క్రియల ద్వారా సేవిస్తాం. కానీ యథార్థమైన సేవ ఏంటి అని అంటే మనస్సాక్షి శుద్ధి చేసుకుంటాం. మనస్సాక్షి శుద్ధి అవటం అంటే ఏంటంటే, మరి ఇలా అనొచ్చు మీరు, మనం పాపులం కాము కానీ పాపం చేసే అవకాశం ఉంది. ఎప్పుడు పాపం చేస్తాడు? ఇది మీరు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మరి పాపం చేయమా? పాపం చేస్తారా? ఎప్పుడు చేస్తారు? అసలు విశ్వాస మూలంగా జీవించకపోతే పాపం చేస్తారు. విశ్వాస మూలంగా జీవించకపోతే మీరు పాపం చేస్తారు. విశ్వాస మూలంగా జీవించడం అంటే ఆయన నోటి మాటను బట్టి జీవించకపోతే, మనలో ఆయన ఉంచిన ఆత్మను అనుసరించి జీవించకపోతే, ఆయన నోటి మాటలు మనకి ఇచ్చేది ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మను అనుసరించి జీవించకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోతే ఖచ్చితంగా శరీరానుసారంగా నడుస్తాం. అసలు నమ్మిన వెంటనే నీతిమంతులుగా తీర్చి కుమారులుగా చేసుకుని ఆత్మచేత ముద్రించింది ఎందుకు? ఆత్మచేత నడిపించబడటానికి. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి? విశ్వాస మూలంగా జీవించటం. విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి? ఆయన నోటి మాటను బట్టి జీవించట. గలతీ 5:16, 5:25 ఆత్మచేత నడిపించబడ్డ. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి? ఆయన నోటి మాట చేత జీవించాడు. ద్వితీయోపదేశకాండం 8:3, మత్తయి 4:4 ఆయన నోటి మాటను బట్టి జీవించడం. ఆయన నోటి మాటను బట్టి జీవించడం అంటే ఏంటి? హెబ్రీ 10:38 విశ్వాస మూలంగా జీవించడం. ఆయన నోటి మాట అంటే ఏంటి? వినుట వల్ల విశ్వాసం. విశ్వాస మూలంగా జీవించడం. సో విశ్వాస మూలంగా జీవించకపోతే, ఆయన నోటి మాటను బట్టి జీవించకపోతే, ఆత్మను అనుసరించి జీవించకపోతే ఖచ్చితంగా విశ్వాసి శరీరాన్ని అనుసరించి జీవిస్తాడు. శరీరాన్ని ఎప్పుడైతే అనుసరించాడో శరీర కార్యాలు స్పష్టమవుతాయి. శరీర కార్యాలు ఏంటి? గలతీ పత్రిక 5:19
కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, జారత్వము, అపవిత్రత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇది మనం ఎరగాలి తప్ప మనం ఏదో తెలివిగల ప్రశ్న వేసేసామని ఇంకెన్నటికీ పాపి కాడా విశ్వాసి, మరి పాపం చేస్తే అసలు పాపం ఎందుకు చేస్తాడు విశ్వాసి అంటే జీవించడానికి ఇష్టపడిన వాళ్ళందరూ ఈ ప్రశ్న అడుగుతాడు. అసలు నువ్వు విశ్వసించిన వెంటనే నీ పక్షంగా నీ ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నీ నీతి, ఆయన నీ పరిశుద్ధత, ఆయన నీ విమోచన. సో నీ నిత్యమైన విమోచన అక్కడ ఉన్నాడు. నిత్యమును నీతిగా కనబరుస్తున్నాడు. నిత్యము ఆయన ఎదుట నేను పరిశుద్ధుడిగా కనబరుస్తున్నాడు. ఇది సత్యం. దీనిని నమ్మటం, మనస్సాక్షిని శుద్ధి చేసుకోవటం. నీ మనస్సాక్షి శుద్ధిగా ఉంటే ఆత్మ నుండి నడిపించగలడు. ఆయన నీకు వాక్యం ఇస్తాడు, ఆయన నోటి మాటను ఇస్తాడు. ఆ నోటి మాటను బట్టి జీవిస్తావు. అదే విశ్వాసములకు జీవించడం, అది ఆత్మను అనుసరించడం. ఇలా ఆత్మను అనుసరించేవాడు ఆత్మచేత నడిపించబడతాడు కాబట్టి శరీర క్రియలు నెరవేర్చడు. అప్పుడు క్రమంగా నడుచుకుంటాడు. గలతీ పత్రిక 5:16 ఆత్మచేత నడిపించబడితే శరీర క్రియలు నెరవేర్చరు, శరీర ఇచ్చలు నెరవేర్చరు. గలతీ 5:25 ఆత్మచేత నడిపించబడేవాడు క్రమంలో ఉంటాడు, క్రమంగా ఉంటాడు, క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. ఇది అరగాల మనం. అంతేగాని ఇంకెప్పటికీ పాపి కాదా, మరి పాపం చేయడం, పాపం చేస్తాడు, మరి అప్పుడు ఎలా ఒప్పుకోవాలి? అప్పుడు ఎలా ఒప్పుకోవాలంటే, తండ్రి యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నేను నీ కుమారుణ్ణి, నీ ఎదుట నీతిమంతుడిని, కానీ బలహీనత నాలో ఉంది, ఈ పాపం నేను చేసిన, ఇందులో కంటిన్యూ అయితే నేను ఆశీర్వాదం అనుభవించలేను. నా ద్వారా సంఘానికి క్షేమం కాదు, నా కుటుంబానికి క్షేమం కాదు, నాకు ఆరోగ్యానికి క్షేమం కాదు. ఈ అపవిత్రతలో, ఈ బలహీనతల్లో నేను కొనసాగితే నీకు అవమానం, నాకు అవమానం, సంఘానికి అవమానం. సరికదా, నువ్వు నాకు వాగ్దానం చేసిన జీవం నేను అనుభవించలేను. ఎందుకో తెలుసా? వాగ్దాన రూపకమైన జీవితం ఉంది యేసుప్రభులో. ఆ జీవితం పేరు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని ఎందుకు అనుభవించలేడంటే జీవించకపోతే అనుభవించలేడు. అలా ఒప్పుకోవాలా? నేను ఈ కుమారుణ్ణి, యేసుప్రభునందు విశ్వాసములను నీ ఎదుట నీతిమంతుడిగా తీర్చా, నీ కుమారుడిగా నిలవబెట్టుకున్నా. క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా విమోచనగా నేను కలిగి ఉన్నాను. అలాంటి నేను నిత్యమైన విమోచనలో నేను ఈ బలహీనతలో ఉంటే, ఈ పాపంలో ఉంటే నాకు నష్టం, నా కుటుంబానికి నష్టం, మా అభివృద్ధి ఆగిపోతుంది, సంఘ అభివృద్ధి ఆగిపోతుంది. నేను ఆశీర్వాదం అనుభవించను, నీ నామానికి అవమానం, అనేకులు నీ దగ్గరికి రాకుండా ఆటంకంగా ఉంటాను. ఇలా ప్రార్థన చేయాలి. ఆనాడు మిరియాము, అహరోనులు మోషే మీద తిరగబడ్డారు. వారి ప్రయాణం ఆగిపోయింది, వారి అభివృద్ధి ఆగిపోయింది. ఆనాడు 10 మంది కనానును వేగు చూడటానికి 12 మంది వెళ్తే అందులో 10 మంది తిరిగి వచ్చి చెడ్డ సమాచారం చెప్పారు ఆ దేశం గురించి. అనేకుల హృదయాలను కృంగదీశారు. కాబట్టి వారి ప్రయాణం ఆగిపోయింది, వారి అభివృద్ధి ఆగిపోయింది, వారి క్షేమం ఆగిపోయింది. ఇది గుర్తించాలి. ఈ సంగతులు ఎరగండి. ఎరగకుండా మనం ఏదో గొప్ప ప్రశ్న అడిగామని కొంతమంది ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వకూడదు. సంగతులు తెలుసుకోండి. ప్రభులో ధైర్యంగా జీవించండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడికి ఎప్పటికీ పాపికాడు, ఆయన ఎదుట ఎప్పటికీ నీతివంతుడే, ఎప్పటికీ పరిశుద్ధుడే, తన కుమారుడే. అందుకునే ప్రతి సంఘానికి రాస్తూ కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అన్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే కొరింథీలో ఉన్న పరిశుద్ధులకని 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభించి ఆ వచనంలో ఏమన్నాడు? మీలో కలహాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి అని అన్నాడు. ముందుకు సాగితే మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, జారత్వం ఉంది అన్నాడు. ఇన్ని ఉన్నాయని వీటన్నిటి గురించి హెచ్చరించడానికి పత్రిక రాస్తూ కూడా పౌలు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన కొరింథీ సంఘం వారిని ఏమనలేకపోయాడు? మీరు అపవిత్రులు, పాపులు అన్నాడా? అనలేదు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, వారు పరిశుద్ధపరచబడిన వారే. వారు జీవించట్లేదు కాబట్టి, విశ్వాసమూలంగా జీవించట్లేదు కాబట్టి, ఆయన నోటి మాటను బట్టి జీవించట్లేదు కాబట్టి, ఆత్మానుసారంగా జీవించట్లేదు కాబట్టి శరీర కార్యాలు వారిలో కనబడుతున్నాయి. ఆ సంగతి చెప్పడానికి ఆ పత్రిక రాశాడు. లేదంటే పౌలు మరి మనకంటే గొప్ప భక్తుడే కదా, మీరు ఘోరమైన పాపులని పత్రిక ఎందుకు మొదలు పెట్టలే? యేసు ప్రభు రక్తంలో కడగబడినోడి మీద నేరం ఎవరు మోపుతాడు? రోమపత్రిక
8:33. నీతిమంతులుగా తీర్చినవాడు దేవుడే, నేరం మోపువాడు ఎవడు? పౌలు కాదు కదా, నేను కాదు కదా, ఎవరు కాదు కదా, దేవదూతలు కాదు, ఎవరు నేరం మోపలేరు మన మీద. అంత ఎవరు తిప్పలేని కార్యం దేవుడు మన పక్షంగా క్రీస్తు యేసునందు సిలువలో జరిగించాడు. దీన్ని ఎరగాలి. ఈ సత్యం ఎరగకుండా, అసలు సంగతులు తెలియకుండా చాలామంది మేము చాలా భక్తి చేసేస్తున్నాం, చాలా ఎక్స్పీరియన్స్, అసలు మా భక్తి అంత ఎంత కాదనుకుంటారు. ఇలాగా నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ సత్యాన్ని ఎరగాలి. అందుకనే ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14లో మనస్సాక్షి శుద్ధ అవటం అంటే సత్యమును బట్టి శుద్ధ అవుతుంది. సత్యాన్ని బట్టి శుద్ధ అయినవాడు ఆ మనస్సాక్షి ఎంతగా కడుక్కుంటూ ఉంటాడో, ఎంతగా శుద్ధ అవుతూ ఉంటుందో అంతగా జీవం గల దేవుని సేవలు అంటే యథార్థమైన ఆరాధనలో ఉన్నాడని. అసలు ఈ సంగతులు తెలియనివాడు ఆరాధిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అతడు నిర్జీవ క్రియల్లో ఉన్నాడు, యథార్థమైన ఆరాధన కాదు. ఆలోచన చేయండి, ఈ సంగతులు మనసులో పెట్టుకోండి. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన విమోచన. దేవుని ఎదుట మన నీతి క్రీస్తే, మనం క్రీస్తులో ఉన్నాం. సో మనం క్రీస్తులాగా, మనలను క్రీస్తులాగా రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన. మనల్ని, ఆయన రక్తంలో కడగబడిన మనల్ని ఆయనలాగా చూపిస్తున్నాడు ఆయన అక్కడ. అప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని కించపరుచుకోవటం ఎందుకు? ఈ సంగతి మీకు అందరికీ గ్రహింపవును గాక. దేవుడు మిమ్మల్ని ఈ సంగతుల విషయంలో గ్రహింపులను తీసుకొచ్చును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమమైన దేవుని మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులకి కృతజ్ఞతలు. ఈ సంగతులన్నీ మా ప్రియులందరికీ గ్రహింపై సత్యమును బట్టి నాయన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ యథార్థమైన ఆరాధన ఆ అనుభవంలో జీవిస్తూ ముందుకు సాగటానికి సహాయం చేయండి. తద్వారా మహిమలు, అద్భుతాలు చూడటానికి మీ కార్యములు వారి జీవితంలో జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామాన వీళ్ళందరినీ దీవించమని, బలహీనులను బలపరచమని, రోగులను స్వస్థపరచమని స్తోత్రములు స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.